విన్ఫాస్ట్ అని వియత్నాం బేస్డ్ ఒక ఎలక్ట్రిక్ కార్స్ కంపెనీ అయితే ఉంది. అయితే ఈ కంపెనీ చిన్న కంపెనీ అయితే కాదనమాట. వీళ్ళ లైనప్ లో మొత్తంగా 4 ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి. ఈ 4 ఎలక్ట్రిక్ కార్స్ ని వీళ్ళు గ్లోబల్ మార్కెట్స్ లోనైతే సేల్ చేస్తారు. అంటే వియత్నాం, యుఎస్, యూకే లాంటి కొన్ని కంట్రీస్ లో ఈ 4 ఎలక్ట్రిక్ కార్లని వీళ్ళైతే సేల్ చేస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ కార్లని వీళ్ళు ఇండియాలో కూడా లాంచ్ చేయబోతున్నారు. రీసెంట్ గానే మన ఇండియాలో ఉన్న చెన్నైలో వీళ్ళు ఒక ప్లాన్ అయితే శంకుస్థాపన చేశారు. అదంతా మొత్తంగా పూర్తయి బిల్డ్ అయిన తర్వాత అక్కడ వీళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి మన ఇండియాలో సేల్ చేయనున్నారు. ఇదంతా మాకెందుకు చెప్తున్నావు బ్రో అంటే, రీసెంట్ గానే వీళ్ళు వియత్నాంలో విన్ఫాస్ట్ VF3 అనే ఒక కాంపాక్ట్ ఎస్యూవీని అయితే లాంచ్ చేశారు. ఈ ఎస్యూవీని లాంచ్ చేసిన 66 గంటల్లోనే వీళ్ళకి ఏకంగా 27,649 బుకింగ్స్ అయితే వచ్చాయి. కారు చూడడానికి చాలా అందంగా ఉంది అండ్ ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో రావడంతో వీళ్ళకి ఇన్ని బుకింగ్స్ అయితే వచ్చాయి. మరి ప్రైస్ ఎంత భయ్యా అంటే, ప్రైస్ ని నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను. సో వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూడండి. సో మొత్తంగా ఈ విన్ఫాస్ట్ VF3 అనేది ఒక కాంపాక్ట్ 2 డోర్ 4 సీటర్ ఎస్యూవీ ఎలక్ట్రిక్ కార్ అన్నమాట. అంటే ఇంచుమించుగా చూడడానికి మన MG కామెట్ టీవీ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్ గానే వియత్నాంలో ఈ విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఈ VF3 ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్యూవీ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ చేశారు. ఇక దీని స్పెసిఫికేషన్స్ పై లుక్ వేస్తే, ఈ కార్ లో 42 bhp పవర్ అండ్ 110 Nm టార్క్ ని జనరేట్ చేయగలిగే మోటార్ ఉంటుంది. ఈ మోటార్ సాయంతో ఈ కార్ 0 నుండి 50 కిలోమీటర్ల వేగాన్ని 5.3 సెకండ్లలో చేరుకుంటుంది. అండ్ ఈ విన్ఫాస్ట్ VF3 ఎలక్ట్రిక్ కార్లో 205 నుండి 210 కిలోమీటర్ల రేంజ్ ఉంటుందని కంపెనీ వాళ్ళైతే చెప్తున్నారు. 10 నుండి 70% ఛార్జ్ అవ్వడానికి ఇది 36 నిమిషాలు తీసుకుంటుంది. అది కూడా ఫాస్ట్ ఛార్జర్ కి కనెక్ట్ చేస్తే. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇది ఒక 2 డోర్ 4 సీటర్ ఎలక్ట్రిక్ కార్ అన్నమాట. ఇక దీని డైమెన్షన్స్ పై కన్నేస్తే, దీని లెంత్ వచ్చేసరికి 3.1 మీటర్లు, విడ్త్ వచ్చేసరికి 1.6 మీటర్లు అండ్ హైట్ వచ్చేసరికి 1.6 మీటర్లు. MG కామెట్ టీవీతో కంపేర్ చేసుకుంటే ఈ కార్ యొక్క డైమెన్షన్స్ అనేవి కొంచెం పెద్దగానైతే ఉంటాయి. సో కంపెనీ వాళ్ళు ఈ విన్ఫాస్ట్ VF3 ఎలక్ట్రిక్ కార్ యొక్క కాస్ట్ ని 10.5 లక్షలుగానైతే పెట్టారు. సో 10-11 లక్షల లోపు రావడంతో దీనికి ఇన్ని బుకింగ్స్ అయితే వచ్చాయి. నేను ఆల్రెడీ చెప్పినట్టు సుమారుగా 3 రోజుల టైంలోనే వీళ్ళు 27,000 బుకింగ్స్ అయితే తీసుకున్నారు. అండ్ ఈ కార్ ని వీరు 7.5 లక్షలకి బ్యాటరీ లేకుండా కూడా అమ్ముతున్నారు. అంటే 7.5 లక్షలు కట్టి ఈ కార్ మీరు తీసుకోవచ్చు. బ్యాటరీని మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ గట్టి అయితే తీసుకోవచ్చు. అంటే రెంట్ పద్ధతిలో మనం దీన్ని బ్యాటరీని తీసుకొని ఈ కార్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫెసిలిటీ కూడా ఈ కార్ లో ఉండడంతో దీనికి ఇంత హ్యూజ్ డిమాండ్ అయితే వచ్చింది. సో ఈ విన్ఫాస్ట్ VF3 ఎలక్ట్రిక్ కార్ యొక్క ట్రేడ్ మార్క్ ని విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు మన ఇండియాలో కూడా చేశారు. సో ఎప్పుడైతే వీళ్ళ ప్లాంట్ పూర్తిగా బిల్డ్ అవుతుందో అప్పుడు ఎలక్ట్రిక్ కార్ ని ఖచ్చితంగా మన ఇండియాలో కూడా వీళ్ళు లాంచ్ చేస్తారు. సో ఇండియాలో గనక ఈ 10-11 లక్షల లోపు వీరు ఎలక్ట్రిక్ కార్ ని లాంచ్ చేశారంటే ఖచ్చితంగా ఇది అక్కడ హ్యూజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇండియాలో అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ కార్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. చాలా మటుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక 10-11 లక్షల లోపు ఒక ఎలక్ట్రిక్ కార్ వస్తే కొనుక్కుందామని చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో MG కామెట్ టీవీ బాగానే ఉంటుంది కానీ దాని సెగ్మెంట్ మీకు తెలుసు కదా. సో అది వేరే సెగ్మెంట్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి కొంచెం ప్రాక్టికల్ కార్స్ కనుక మార్కెట్లోకి వస్తే అక్కడ వీటికి మంచి డిమాండ్ అనేది ఉంటుంది. సో ఈ విన్ఫాస్ట్ VF3 ఎలక్ట్రిక్ కార్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలక్ట్రిక్ కార్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.